ఒక సెంటెన్స్కి మనకి కావాల్సిన సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. మనకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పని చేసేవాడు, డూయర్ ఆఫ్ ద యాక్షన్, పని చేసేవాడు. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఓకే, ఇవన్నీ కూడా పనులు, వెర్బ్ ఫామ్స్, పనులు. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇవేంటంటే మనం చేసే పనిని రిసీవ్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిర్యానీ తిన్నాను కదా, నా చేత బిర్యానీ తినబడింది, చేయించబడింది కదా. మన యాక్షన్ని రిసీవ్ చేసుకునేదే ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. చూడండి. ఐ లైక్ బిర్యానీ. ఐ లైక్ బిర్యానీ. నాకు బిర్యానీ అంటే ఇష్టం. నెక్స్ట్, వీ లైక్ బిర్యానీ. మాకు బిర్యానీ అంటే ఇష్టం. యూ లైక్ బిర్యానీ. నీకు బిర్యానీ అంటే ఇష్టం. దే లైక్ బిర్యానీ. వారికి బిర్యానీ అంటే ఇష్టం. నెక్స్ట్, ఐ డ్రైవ్ ఏ కార్. నేను కార్ని డ్రైవ్ చేస్తాను. వీ డ్రైవ్ ఏ కార్. మేము లేకపోతే మనము డ్రైవ్ చేస్తాం కార్ని. యూ డ్రైవ్ ఏ కార్. నువ్వు డ్రైవ్ చేస్తావు కార్ని. దే డ్రైవ్ ఏ కార్. వారు డ్రైవ్ చేస్తారు కార్ని. ఇక్కడ చూడండి, నేను డ్రైవ్ చేస్తాను అనే సెంటెన్స్ చూద్దాం. నేను డ్రైవ్ చేస్తాను కార్ని అని కదా ఉంది ఇక్కడ. ఇక్కడ కార్ అనేది నేను చేసే పనిని రిసీవ్ చేసుకుంటుంది. ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఇది డూయర్ ఆఫ్ ద యాక్షన్. నేను ఆ పని చేస్తున్నాను, ఇది నేను చేసే పనిని స్వీకరిస్తుంది అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ రీడ్. ఐ రీడ్ బుక్స్. నేను బుక్స్ చదువుతాను. ఇక్కడ నేను బుక్స్ చదవడం అనేది ఇక్కడ నేను చేసే యాక్షన్. యాక్షన్ని రిసీవ్ చేసుకునేది బుక్స్ అన్నమాట. అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ రీడ్ బుక్స్. నేను బుక్స్ని చదువుతాను. అలాగే వీ రీడ్ బుక్స్. మేము లేకపోతే మనము బుక్స్ని చదువుతాము. యూ రీడ్ బుక్స్. నువ్వు చదువుతావు. దే రీడ్ బుక్స్. వారు బుక్స్ చదువుతారు. ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఫుల్ స్టాప్ ఉండాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ. నేను టీవీ చూస్తాను. వీ వాచ్ టీవీ. మేము టీవీ చూస్తాం. యూ వాచ్ టీవీ. నువ్వు టీవీ చూస్తావు. దే వాచ్ టీవీ. వారు టీవీ చూస్తారు. అలాగే ఐ ఈట్. ఐ ఈట్ ఫ్రూట్స్. వీ ఈట్ ఫ్రూట్స్. యూ ఈట్ ఫ్రూట్స్. దే ఈట్ ఫ్రూట్స్. I go to temple. I go to temple. We go to temple. I go to temple అంటే నేను గుడికి వెళ్తాను. We go to temple అంటే మేము లేకపోతే మనము గుడికి వెళ్తాము. You go to temple. నువ్వు గుడికి వెళ్తావు. They go to temple. వారు గుడికి వెళ్తారు. అంటే ఇవన్నీ కూడా హ్యాబిచువల్గా జరిగే యాక్షన్స్ అన్నమాట. మన రొటీన్ యాక్షన్స్ అని చెప్పొచ్చు. అంటే మామూలుగా నేను బిర్యానీని ఇష్టపడతాను, నేను కార్ని డ్రైవ్ చేస్తాను, నేను బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, ఫ్రూట్స్ ఎక్కువగా తింటాను, టెంపుల్కి వెళ్తూ ఉంటాను. ఇవన్నీ కూడా మనం చేసే పనులు అనమాట. డైలీ యాక్టివిటీస్ అంటే రోజు చేయొచ్చు, వారానికి ఒకసారి చేయొచ్చు, నెలకు ఒకసారి చేయొచ్చు. హ్యాబిచువల్గా జరుగుతూ ఉండే పనులు ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి వస్తాయి. మనం చేసే యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లోకి వస్తాయి. ఇక్కడ చూడండి, ఏంటి ఎస్ ఈఎస్ యాడ్ అయిందని చూస్తున్నారా? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు, హీ షీ ఇట్ సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఇలా యాడ్ అవుతుంది. అంటే కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఈఎస్ యాడ్ అవుతుంది, కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఎస్ యాడ్ అవుతుంది. ఇలా హీ షీ ఇట్ ఇవి మనకి థర్డ్ పర్సన్ సింగులర్స్ అనమాట. ఇక్కడ చూడండి, హీ లైక్స్ బిర్యానీ. హీ లైక్ బిర్యానీ అనకూడదు, హీ లైక్స్ బిర్యానీ. అతనికి బిర్యానీ అంటే ఇష్టం. అలాగే షీ లైక్స్ బిర్యానీ. ఆమెకి బిర్యానీ అంటే ఇష్టం. లేకపోతే మై మదర్ లైక్స్ బిర్యానీ, మై ఫాదర్ లైక్స్ బిర్యానీ, మై బ్రదర్ లైక్స్ బిర్యానీ, మై ఫ్రెండ్ లైక్స్ బిర్యానీ. అవి కూడా హీ షీకి వస్తాయి కదా, అలా చెప్తాం. నెక్స్ట్, హీ డ్రైవ్స్ ఏ కార్. హీ డ్రైవ్స్ ఏ కార్. అతను డ్రైవ్ చేస్తాడు. అలాగే షీ డ్రైవ్స్ ఏ కార్. హీ రీడ్స్ books. He watches TV. She watches TV. She eats fruits. He goes to temple. He goes to temple.
లేకపోతే షీ గోస్ టు టెంపుల్ అనాలి. అంతేగాని షీ గో టు టెంపుల్, హీ గో టు టెంపుల్, మై మదర్ గో టు టెంపుల్ అనకూడదు. మై మదర్ గోస్ టు టెంపుల్, మై ఫాదర్ గోస్ టు టెంపుల్ వీక్లీ వన్స్, లేకపోతే ఎవ్రీ ఫ్రైడే, ఇలా ఇలా చెప్పచ్చు. ఇలా హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనకి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అది కూడా డైలీ యాక్షన్స్కి, అంటే మనం అబిచువల్గా చేసే యాక్షన్స్కి, రొటీన్ వర్క్స్కి ఇలా యాడ్ అవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ కాబట్టి ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఓకే, ఇలా యాడ్ చేస్తే మీకు అర్థమవుతుందని ఇలా రాశాను ఇక్కడ సపరేట్గా. ఓకే, ఇప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైంది కదా. హీ షీట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ లేకపోతే ఈఎస్ యాడ్ అవుతుంది. కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఎస్ యాడ్ అవుతుంది, కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం హీ షీట్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. హీ లైక్స్ బిర్యానీ, అతను బిర్యానీ ఇష్టపడతాడు. షీ డ్రైవ్స్ కార్, ఆమె కార్ డ్రైవ్ చేస్తుంది. ఆమె బుక్స్ చదువుతూ ఉంటుంది, ఆమె టీవీ చూస్తూ ఉంటుంది, ఆమె ఫ్రూట్స్ తింటూ ఉంటుంది, అతను గుడికి వెళ్తూ ఉంటాడు. ఇలా వస్తుంది మీనింగ్. మరి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా? ఆమె టీవీ చూస్తుందా, అతను టీవీ చూస్తాడా, ఇలా. ఇక్కడ చూడండి, డూ డస్ ఏమో హీ షీ ఇట్కి యూజ్ చేస్తాం. డూ ఏమో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ యూజ్ చేస్తాం. ఐ వి యూ దే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డూ ఐ లైక్ బిర్యానీ, నేను బిర్యానీ ఇష్టపడతానా అంటే మన మీద మనం క్వశ్చన్ చేసుకుంటే, నేను ఇష్టపడతానా, మన మీద మనం క్వశ్చన్ చేసుకుంటే అలా వస్తుంది. ఓకే, డూ వీ లైక్ బిర్యానీ, మేము బిర్యానీ ఇష్టపడతామా? ఓకే, మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్, డూ యూ లైక్ బిర్యానీ, నువ్వు ఇష్టపడతావా? లేకపోతే డూ దే లైక్ బిర్యానీ, వారు బిర్యానీ ఇష్టపడతారా? ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉండాలి. డూ దే లైక్ బిర్యానీ, వారికి బిర్యానీ ఇష్టమేనా, వాళ్ళకి ఇష్టమేనా అంటాం చూడండి, అలా. నెక్స్ట్, అతనికి బిర్యానీ ఇష్టమా అని అడగాలి అంటే ఇక్కడ చూడండి, డస్ పెట్టాలి. డస్ హీ లైక్ బిర్యానీ, ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్. డస్ హీ లైక్ బిర్యానీ, అతనికి బిర్యానీ ఇష్టమైనా, అతను ఇష్టపడతాడా, అలా. లేకపోతే డస్ షీ లైక్ బిర్యానీ, మళ్ళీ ఇక్కడ లైక్స్ యూజ్ చేయకూడదు. ఇక్కడ లైక్స్ అంటే చెప్పాను కదా, ఇలా వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుందని, ఇది మళ్ళీ ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డూకి ఈఎస్ యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ V1 మాత్రమే ఉండాలి. డస్ షీ లైక్ బిర్యానీ అనాలి కానీ డస్ షీ లైక్స్ అనకూడదు. ఓకే, మళ్ళీ ఆన్సర్ చెప్పేటప్పుడు ఎస్ షీ లైక్స్ బిర్యానీ అనాలి. ఆమె ఇష్టపడుతుందా, ఈ విధంగా వస్తుంది. అతను కార్ని డ్రైవ్ చేస్తాడా? డస్ హీ డ్రైవ్ ఏ కార్, అతను కార్ డ్రైవ్ చేస్తాడా? డస్ షీ డ్రైవ్ ఏ కార్, ఆమె డ్రైవ్ చేస్తుందా? ఈ విధంగా హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ యూజ్ చేయాలి. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి అంటే వీటికి డూ యూజ్ చేయాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మరొక్కసారి చూద్దాం. డూ వీ ఈట్ ఫ్రూట్స్, మనము ఫ్రూట్స్ తింటామా? డస్ షీ ఈట్ ఫ్రూట్స్, డస్ షీ ఈట్ ఫ్రూట్స్. డూ యూ ఈట్ ఫ్రూట్స్, డూ యూ ఈట్ ఫ్రూట్స్, నువ్వు ఫ్రూట్స్ తింటావా? ఆమె తింటుందా అని అడగాలంటే డస్ షీ ఈట్ ఫ్రూట్స్ అలా అడగాలి. లేకపోతే వారు తింటారా? డూ దే ఈట్ ఫ్రూట్స్, వారు తింటారా? ఆమె తింటుందా అని అడగాలంటే డస్ షీ, చెప్పాను కదా. నెక్స్ట్, డూ యూ గో టు టెంపుల్, డూ యూ గో టు టెంపుల్, టెంపుల్కి వెళ్తూ ఉంటావా? లేకపోతే డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనంన్నిటికీ కూడా క్వశ్చన్ మార్క్ కంపల్సరీ, ఎందుకంటే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కాబట్టి. ఓకే, డూ యూ గో టు టెంపుల్, నువ్వు గుడికి వెళ్తూ ఉంటావా? డూ దే గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే, వారు ప్రతి శుక్రవారం గుడికి వెళ్తూ ఉంటారా? ఇలా
అదే మనం హీ షీట్ అడగాల్సి వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇలా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఈ డూ ఏమో ఈ సబ్జెక్ట్స్కి, ఓకే. డస్ ఏమో హీ షీ ఇట్కి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెగిటివ్లో ఎలా చెప్పాలో చూద్దాం. అతను టీవీ చూడడు, అతనికి బిర్యానీ ఇష్టం లేదు, లేకపోతే అతను కార్ డ్రైవ్ చేయడు, అతను బుక్స్ చదవడు, అతను ఫ్రూట్స్ తినడు, అతను టెంపుల్కి వెళ్ళడు అని నెగిటివ్లో చెప్పాలంటే హీ షీట్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ముందు తీసుకుందాం. హీ డస్ నాట్ లైక్ బిర్యానీ. హీ డస్ నాట్ లైక్ బిర్యానీ. మీకు కరెక్ట్గా పెట్టి చూపిస్తాను, ఓకే. ఇక్కడ నాట్ రాద్దాం, ఓకే. హీ డస్ నాట్ లైక్ బిర్యానీ. అతనికి బిర్యానీ ఇష్టం లేదు, లేకపోతే హీ డజంట్ లైక్ బిర్యానీ అని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా మీకు అన్నిటికీ ఒకటే నాట్ పెట్టాను, అర్థం చేసుకోండి. ఇలా షీ డజంట్, లేకపోతే షీ డస్ నాట్ లైక్ బిర్యానీ. హీ డస్ నాట్ లైక్ బిర్యానీ. షీ డస్ నాట్ డ్రైవ్ ఏ కార్. He does not drive a car. He does not read books. He does not watch TV. He does not eat fruits. He does not go to temple. ఇలా he, she, itకి it does not. He does not. She does not. ఇలా నెగిటివ్లో చెప్పాలంటే నాట్ ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత డూ ఆర్ డస్, తర్వాత నాట్, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఐ, వి, యూ, దే ఈ సబ్జెక్ట్స్ని యూజ్ చేద్దాం. ఐ డు నాట్ లైక్ బిర్యానీ. నాకు బిర్యానీ ఇష్టం లేదు. ఐ డు నాట్ లైక్ బిర్యానీ. లేకపోతే వీ డు నాట్ లైక్ బిర్యానీ. మాకు ఇష్టం లేదు బిర్యానీ. యూ డు నాట్, నీకు ఇష్టం లేదు. దే డు నాట్, వారికి ఇష్టం లేదు. దే డు నాట్ లైక్ బిర్యానీ. వారికి బిర్యానీ ఇష్టం లేదు. ఈ విధంగా మనం ఐ, వి, యూ, దే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ యూజ్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఐ డు నాట్ ఈట్ ఫ్రూట్స్. ఐ డు నాట్ డ్రైవ్ ఎ కార్. ఐ డు నాట్ గో టు టెంపుల్. ఈ విధంగా మనం ఫ్రేమ్ చేస్తాం.